జై భీమ్, జై భీమ్. దేశమంతా ఈ పదం చాలా వరకు ఒక బలమైన శక్తిగా ఈ మధ్యకాలంలో ప్రజల మాట, ప్రజల నోట వినబడుతుంది. ఈ జై భీమ్ అనే పదం జై భీమ్ అనే ఒక సినిమాతో కూడా మొదలైంది. జై భీమ్ అని మనం ఎంతమంది ఈ విధంగా మాట్లాడుకుంటున్నా, పరిచయం చేసుకుంటున్నా, ఒక నినాదంగా మారిపోయినా కూడా జై భీమ్ పదాన్ని నుంచి మన జై రాజ్యాధికారం వైపు వరకు కూడా వెళ్ళే విధంగా సామాజిక వర్గాలలో చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావడానికి కారణం కూడా మహోన్నత మహానీయులు, మహోన్నత వ్యక్తులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారి విధి విధానంలో భాగంగా మనము ఎన్ని విధాలుగా ఎంతవరకు పోరాటం చేస్తున్నాము అన్న ఆలోచన తీసుకుంటే ఎంతవరకు మనం నాయకత్వం తీసుకుంటున్నాం. వేరే పార్టీలలో ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఉంటే అది మీ 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 అభిప్రాయం, పార్టీలలో కూడా ఉండండి, అది మీ ఇష్టం. కానీ సర్పంచుగా ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇంకా ఎన్నో విధాలుగా ఇండిపెండెంట్గా చేసేదానికి ఎన్నో విధాలుగా రైట్స్ ఉన్నాయి. ఈ విధానాల్లో భాగంగా ఒక జై భీమ్ అనే పదం దగ్గర నుండి తీసుకుంటే మనం ఆ పదంతోనే ఆగిపోకుండా, ఆ పదము పలకరింపు ఒక బలమైన నినాదం. ఆ నినాదం నుండి ఈరోజు స్వచ్ఛందంగా రాజకీయంగా ముందుకు వచ్చే విధంగా, ఇండిపెండెంట్గా ముందుకు వచ్చే విధంగా, లేదంటే ఎవరైనా పార్టీలు పెడితే మన సామాజిక వర్గాలలో ఆ పార్టీలలో ఐక్యతగా ముందుకు వెళ్ళే విధంగా మనమందరము ఒక చేయూతగా ముందుకు రావాలి. కాబట్టి రాజ్యాధికారం వైపు ప్రయాణించే మార్గాలలో మన ప్రయాణం ఉండాలి. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి, ఆలోచన చేయాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తుంది.